ప్రైమ్ న్యూస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ సతీమణి సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు. బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో పసుపులెట్టి సుధాకర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రెండోసారి నేను కూడా వస్తున్నాను, మళ్ళీ మూడోసారి గుర్తు తీసుకొని వస్తారు. ఒక్కసారి అవకాశం ఖచ్చితంగా వేయాలి కదన్నా, తప్పకుండా ఒక్కసారి అవకాశం ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఎందుకు మన ఏ క్లాస్ వాళ్ళు పట్టుకుని పట్టుకోవటం వల్ల జెండా బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో మా సొంత గ్రామంలో నిర్వహించాము. చాలా బాగుంది. మీరందరూ కూడా చూస్తున్నారు. ఆప్యాయంగా అందరూ కూడా మా కుటుంబమే అనుకుంటాం మేము. ఎందుకంటే కరోనా టైంలో అందరం ఒక చోటే వండుకొని అందరం కలిసి భోజనం చేసాం. ఆ మాస్కులు అందరూ పాపం వీళ్ళందరూ కూడా మా ఊరు మొత్తం వచ్చి మాస్కులు అన్నీ పెట్టుకొని బ్లౌజులు వేసుకొని అందరికి ఎంతోమందికి వంటలకి అందరూ సహాయం చేశారు. మేము ప్యాకింగ్ చేయడానికి కావులు మొత్తానికి మా పిల్లలందరూ వీళ్ళందరూ కూడా మా సొంత పిల్లల్లాగా వచ్చి సహాయం చేశారు మాకు. అలాగే మేమందరం కలిసిమెలిసి ఉంటాము. మమ్మల్ని అదే మొదటి నుంచి చెప్తున్నాము, రైల్వే ప్రాజెక్టులు ఇప్పటి నుంచి కాదు, గత 3 సంవత్సరాల నుంచి మేము ఎంక్వైరీ చేసుకొని మొత్తం మాటలు అన్నీ పేపర్ వర్క్ కూడా అయ్యింది. మనం గెలిచినాక ఒక 6 నెలల నుంచి సంవత్సరంలో ప్రాజెక్ట్ని ఖచ్చితంగా బోగోలు మండలానికి తీసుకొస్తున్నాము. 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. బోగోలు మండలం అద్భుతంగా ఒక కావలి బోగోలు మండలం ఒకటిలాగా అవుతుంది. మహిళలు యువత పెద్దవాళ్ళు అందరూ కూడా సుధాకర్ అన్న మంచోడు, సుధాకర్ అన్నకి వేస్తే మాకు మంచి జరుగుతుందని ప్రతి కుటుంబం అటు వైసీపీ కాదు ఇటు టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే మనం అందరికీ మంచి చేస్తాం కాబట్టి. ఇక్కడ మాకు పార్టీ లేదు, మాకు మా నియోజకవర్గం వాళ్ళే ముఖ్యమని మేము అందరితోటి బాగా ఉంటాము. అందరూ కూడా ఒక ఓటు ఆయనకేసి ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామని ఎమ్మెల్యే ఓటు మనకే వేస్తున్నారు, మనం గెలుస్తున్నాం. మన నెల్లూరు జిల్లాలోనే మనకి బీసీలకి టికెట్ ఆశించారు, బీసీలకి టికెట్ రాలేదు. కానీ బీసీ అంటే చిన్న చూపు అనేది మా భావన. అది గుర్తించలేకపోయారు బీసీలని. బీసీలు అగ్రవర్ణాల్లో కూడా అందరూ ఉన్నారు. మేము ఒక బీసీలు కాదు, అది అగ్రవర్ణాలు కూడా మనకి సంపాదన లేని వాళ్ళు అందరినీ తీసుకురావాలనేది మా ఆలోచన. కానీ బీసీలకి అయితే అన్యాయం జరిగింది అనేది మాకు ఖచ్చితంగా మాకు బాధ ఉంది. బీసీలని చిన్న చూపు చూసారనేది మేము అందుకనే ఇండిపెండెంట్గా రావడానికి కూడా ఒక కారణం అది. ప్రజలందరూ అదే అందరికీ ఉందండి. అంటే బీసీలు 70-80% ఉన్న బీసీలని అన్యాయం చేశారనే బాధ అందరికీ ఉంది, ఆడవాళ్ళకు కూడా ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఉన్నారు. ఒక్క సీటు మనకి 5-6 అడగల, ఒక్క సీటు అడిగాము. ఆ ఒక్క సీటును కూడా ఇవ్వకపోవటం అనేది చాలా అన్యాయం చేసినట్టు పార్టీలు గుర్తించాలి. అందుకనే మాలాంటి వాళ్ళు ఎదురు తిరిగి మన సీటుని మనమే ప్రజలు ఇస్తున్నారు. ఇప్పుడు పార్టీలు ఇవ్వటల్లా ప్రజలు ఇస్తున్నారు. అప్పుడు మనకేం కావాలో డిమాండ్ చేసుకొని మనం తీసుకుంటాం. మనము 4వ తారీఖు మనకి రిజల్ట్స్ వస్తాయి. 5వ తారీఖు నుంచి మన మేనిఫెస్టో వర్క్ మొదలు పెడతాము. అట్లాగే మనకి పార్టీలు మనల్ని పిలుస్తాయి, మనం గెలుస్తున్నాం కాబట్టి మంచి డిమాండ్ చేసుకొని మా సొంత నిధులు కాకుండా మన గవర్నమెంట్ వచ్చేవి కూడా తీసుకొని మనం సపోర్ట్ చేసి వాళ్ళకి మనం అభివృద్ధి చేసుకుంటాం. అందుకనే మాకు ధీమా. కావలి ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఒకటే చెప్తున్నాను, మనము బీసీలుగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా మనకు సపోర్ట్ చేసి ఎమ్మెల్యే ఓటేసి గెలిపించాలి. అందరికీ న్యాయం జరుగుతుంది, సమన్యాయం కావాలని మనం అడుగుతున్నాం. మనల్ని